ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఇవాళ నేను ఒక చిన్న షూట్ కోసం వెళ్తున్నాను. మేకప్ అంతా వేసుకున్నాను, కానీ నాకు ఏదో లోపంగా అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుందా? సో ఒకసారి నన్ను క్లోజప్లో అబ్జర్వ్ చేయండి. అమ్మాయిలకి అందం కంటికి కాటుక. ఎంత రెడీ అయినా సరే మనం కాటుక పెట్టుకోకపోతే కళ్ళు ఆ లుక్ రాదనమాట. సో సింపుల్ అవుట్డోర్ షూట్స్, లేకపోతే మీరు బయటికి వెళ్ళాలి, ఏమైనా చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు కాజల్ అనేది ఎలా వేసుకోవాలి, డ్రెస్కి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు అనేది ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. సో ప్రెజెంట్ అయితే నేను వెళ్తున్న షూట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నా ఫేస్ చూడండి, తర్వాత కూడా మనం కాజల్ వేసుకున్నాక డిఫరెన్స్ చూద్దాం. వితౌట్ ఐ మేకప్ నా ఫేస్ ఇలా ఉంది. ఆఫ్టర్ ఐ మేకప్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఐ మేకప్ స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సింపుల్ ఐ మేకప్ అని లైట్ షేడ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా లైట్ షేడ్ తోటి ఫస్ట్ ఐస్ పైన మనం షేడ్ వేసుకుంటున్నాం, లైట్ పింక్ కలర్ షేడ్. మొత్తం షేడ్ అంతా ఇట్లా మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో నేను మంచిగా మా మేకప్ ఆర్టిస్ట్తో వేయించుకుంటున్నాను. సో మీకు అంతా చెప్పాలి కాబట్టి సో లైట్ షేడ్ వేయించుకున్నాను. సో ఐబ్రోస్ కూడా ఏంటంటే మనకి ఈ షేడ్కి కొంచెం డిఫరెన్స్ కావాలి కాబట్టి హైలైట్ అవ్వడానికి హైలైట్. బ్లాక్ షేడ్ చాలా మటుకు బ్రష్ తోటి వేసుకుంటే ఇట్లా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఐస్ని ఇట్లా లిఫ్ట్ చేసి పట్టుకొని వేశారు, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇట్లా మొత్తం 2 సైడ్స్ కూడా మనం లైనర్ బ్రష్ తోటి వేయించుకున్నాం అనమాట, కాబట్టి చాలా మంచి లుక్ వచ్చింది. సో ఏదన్నా ఇంకొంచెం హైలైట్ కావాలంటే వింగ్స్ పెట్టి కింద కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఎట్లా అయిపోతున్నావు నువ్వు? ఓకే, సో కాజల్ వేసుకొని కింద కూడా షేడ్ పెట్టుకుంటే మనకి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం షేడ్ వేసుకున్నాము, లైనర్ కూడా వేసుకున్నాము, ఇప్పుడు కాజల్ వేసుకోబోతున్నాం. సో చూసారా అసలు కాజల్ వేయగానే ఎంత లుక్ చేంజ్ అయిపోయిందో. సో ఇలా మనం కింద లైనర్ వేసుకుంటే కాజల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అయిపోలేదు, ఉంది ఫైనల్ టచ్ మస్కరా. సో మన ఐ ల్యాషెస్ అనేవి చాలా అందంగా కనిపించాలి కాబట్టి నెక్స్ట్ ఫైనల్ టచ్ అప్ మస్కరా. చూసారా, బిఫోర్ ఐ మేకప్ ఆఫ్టర్ ఐ మేకప్ ఎంత చేంజ్ వచ్చిందో. సో ఐస్లోనే మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట.
చూసారు కదండి, బిఫోర్ ఐ మేకప్ ఆఫ్టర్ ఐ మేకప్ ఫేస్లో ఎంత చేంజ్ వచ్చిందో. సో ఇలా మనం చిన్న చిన్న అకేషన్స్ పార్టీస్కి వెళ్ళినప్పుడు మంచి లుక్లో కనిపించాలి అంటే ఐస్ మేకప్ ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో అంతా కూడా కంప్లీట్ మేకప్, మనం కాంటోర్, ఐబ్రోస్ కూడా ఫేస్కి తగ్గట్టు ఎలా వేసుకోవాలి, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో మరి నా ఐ మేకప్ మీకు ఎలా అనిపించింది? ఇంకా మీకు మేకప్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన 99 టీవీ బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.